సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరాయింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతో భారముతో భక్తుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరాయింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది కుటుంబ భారము చేత నలిగిపోతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. పిల్లల విషయమై వారిని చదివించలేక, వారి వివాహాలు చేయలేక, అది భారముగా వారి మీద మోపబడి మరి చావటానికి సిద్ధంగా ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే వారు ఎందరో ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు చనిపోవుట, ఆత్మహత్య చేసుకొనుట దేవునికి ఇష్టం లేదు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు. యేసు పిలుచుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారాన్ని మోయగలిగిన వాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఉదాహరణకి మనం గమనించినట్లయితే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ ఒక కుటుంబం అప్పుల చేత బాధపడుతూ ఉన్నది. దేవుడు తన అప్పుల నుండి